ఈ 5 విషయాలు కలలో కనిపిస్తే మీకు త్వరలో పెళ్లి కానుందని అర్థం. ఇంకా ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే హిందూ మతంలో స్వప్న శాస్త్రం ప్రత్యేక ప్రాముఖ్యతని కలిగి ఉంది. ముఖ్యంగా స్వప్న శాస్త్రం ప్రకారం సింధూరం, గాజులు, పట్టీలు, మెట్టెలు కలలో కనిపిస్తే ఒక పురుషుడు లేదా స్త్రీ కలలో గాజులు, నుదుట సింధూరం, మెట్టెలు వంటి సుమంగళ చిహ్నాల్ని చూసినట్లయితే వివాహానికి సంబంధించిన కొన్ని వార్తలు లేదా వివాహ సంబంధం త్వరలో మీ జీవితంలోకి ప్రవేశించబోతుందనడానికి సంకేతం. హిందూ సంస్కృతిలో ఈ విషయాలన్నీ వైవాహిక జీవితానికి సంకేతంగా పరిగణించబడతాయి. అలాగే స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన కలలో అందమైన పువ్వులు, ముఖ్యంగా దండలు లేదా గులాబీల్ని చూసినట్లయితే అటువంటి కళ చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కళ మీ జీవితంలో ప్రేమ, వివాహ ప్రారంభం కానుందని సూచిస్తుంది. పెళ్లి కాని వ్యక్తికి ఇటువంటి కళ వస్తే త్వరలో వివాహ ప్రతిపాదన రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఇంకా వధువు లేదా వరుడి గురించి కళలు వస్తే ఎవరైనా కలలో వధువు వేషంలో ఉన్న స్త్రీని లేదా వరుడి వేషంలో ఉన్న పురుషుని చూస్తే అది వారికి త్వరలో వివాహ ప్రతిపాదన వస్తుందని సూచిస్తుంది. ఈ కళ మీ జాతకంలో వివాహ సమయం ఆసన్నమైందని సూచిస్తుంది. పెళ్లి కోసం కుటుంబంలో చర్చలు ప్రారంభమవుతాయని అర్థం. అలాగే ఆలయంలో జరుగుతున్న వివాహం కనిపిస్తే లేదా ఒక వ్యక్తి కళలో తనకి తాను వివాహ మండపంలో కనిపించినా లేదా ఆలయంలో వేరొకరికి వివాహం జరుగుతున్నట్లు కనిపించినా అది చాలా శుభ సంకేతం.